బాలీవుడ్ లో స్పై యూనివర్స్ డేంజర్ జోన్ లోకి ఎంటర్ అయిందా? ఆ సినిమాలకి ఇకపై బ్రేకులు పడబోతున్నాయా? ఇండియన్ స్క్రీన్ పై స్పై బేస్డ్ డ్రామాలు ఇక చూడలేమా? ఈ జోనర్ సినిమాలు టైం కలిసి రావట్లేదని మొత్తం స్పై దుకాణమే మూసేయాలని యష్ రాజ్ ఫిలిం డిసైడ్ అయిపోయారా? అసలేం జరుగుతోంది ఈ స్పై యూనివర్స్ లో? బాలీవుడ్ లో స్పై యూనివర్స్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 13 ఏళ్ల కింద సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్ తో మొదలైంది ఈ యూనివర్స్. ఆ తర్వాత అదే సిరీస్ లో వచ్చిన టైగర్ జిందా హై బ్లాక్ బస్టర్ అయింది. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. వార్ సినిమా కూడా స్పై యూనివర్స్ లో భాగమే. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోస్ గా నటించిన ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. పఠాన్ వరకు స్పై సినిమాలకు తిరుగే లేదు. కానీ సల్మాన్ ఖాన్ టైగర్ 3 నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఫైటర్ కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. అన్ని సినిమాల్లోనూ ఒకే కథ ఉండడంతో ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. వార్ 2లోనూ కొత్త కథ ఏం ఉండదని ముందు నుంచే ఊహించారు ఆడియన్స్. వాళ్ల అంచనాలు తప్పు కాలేదు. మళ్లీ అలాంటి కథతోనే వచ్చింది వార్ 2. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ ఉన్నారు కాబట్టి ఓపెనింగ్స్ వరకు రఫ్ ఆడించింది వార్ 2. కానీ అసలైన పరీక్షొచ్చేసరికి చేతులెత్తేసింది. చాలా రోజుల తరువాత తారక్ నిరాశపరిచిన సినిమా ఇదే. వార్ 2 విడుదలకు ముందే స్పై సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది యష్ రాజ్ ఫిలిమ్స్. ఈ క్రమంలోనే షారూఖ్, సల్మాన్ హీరోలుగా ప్లాన్ చేసిన టైగర్ వర్సెస్ పఠాన్ ఆలోచన మానుకున్నారు. ఇదే జరిగితే స్పై సినిమాల్లో వార్ 2 చివరిదవుతుంది. అలియా భట్తో ఆల్ఫా అనే లేడీ ఓరియంటెడ్ స్పై సినిమా నిర్మిస్తుంది వైఆర్ఎఫ్. దీని తర్వాత స్పై సినిమాలు ఇక ఉండకపోవచ్చు.